తెలంగాణలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి సారు. కానీ కొందరు కాంగ్రెస్ లీడర్లేమో 1,00,00,000 మంది మహిళలను షీడాయించేదాకా ఊకోమన్నట్టే ఉన్నది వాళ్ళ కథ చూస్తుంటే. అందాల పోటీలోకి వచ్చిన ఆడపిల్లలను పట్టుకొని హల్క తక్కువ మాట్లాడి దేశం ఈడ్చిపోయేటట్టు చేస్తుండ్రు ఇద్దరు కాంగ్రెస్ లీడర్లని లోకమంతా కోడై కూస్తుంది. అయినా కూడా గిచ్చుతా గిచ్చిపిచ్చుకోవాలి కానీ ఉల్టా మొత్తుకోవద్దన్నట్టు, బాధితురాలే తప్పన్నట్టు భజన మీడియా చిడతలు కొడుతుంటే కాంగ్రెస్ లీడర్లు కోరస్ పాడుతుండ్రు. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టు దొంగలే దొంగ దొంగ అని మొత్తుకున్నట్టున్నది ఈ ముచ్చట చూస్తుంటే. ఆడిపిల్లను షిరాయించుడే కాకుండా ఉల్టా ఆడిపిల్లదే తప్పన్నట్టు బండలేస్తుండ్రు కాంగ్రెస్ లీడర్లు. నన్ను చెప్పరాని తీర్ల చూసి దారుణంగా మాట్లాడిందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీనే వాళ్ళ దేశం పోయి మిస్ వరల్డ్ పోటీలను కదాగున్న చిల్లర వ్యవహారాలను బయట పెట్టింది. కొంతమంది వచ్చి నన్ను బలవంతం చేసిండని చెప్పింది. ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు ఆమె చేయి పట్టి బలవంతం చేసిండన్న ముచ్చట కూడా లోకమంతా కోడై కూస్తుంది. ఇది ఇట్లుంటే ఆమెదే తప్పన్నట్టు మాట్లాడిండు మిస్ వరల్డ్ ఆర్గనైజరు. కాంగ్రెస్ లీడర్లు కూడా ఆమెనే అట్టిగా బదనాం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఉల్టా విక్టింగ్ బ్లేమింగ్ చేస్తుండ్రు. ఇవన్నీ చూసి గుండెల కలుక్కుమన్నట్టయి మిస్ మ్యాగీ మళ్ళా మీడియా ముంగట్కు వచ్చింది. ఒక మనిషి వచ్చి నేను లండన్ వచ్చినప్పుడు నీతోటి ఏకాంతంగా గడుపుతా, నాతోటి అస్తవా అని నా చెయ్యి బట్టి చాలా గలీజ్ గా మాట్లాడిండు. నేను ఆడనే చీదరించుకొని వచ్చేసినా అని చెప్పింది. కానీ ఉల్టా నేనే తప్పు చేసినట్టు నా మీదనే బదనాం మోపుతుండ్రు మిస్ వరల్డ్ సంస్థోళ్ళు. ఇంతకంటే దారుణం ఇంకే ఉంటది. కాంగ్రెస్ లీడర్లను కాపాడుకోనికే బయట దేశం నుంచి వచ్చిన ఒక ఆడిపిల్ల ఇజ్జత్ ను బాజాట్ల పెట్టి పండ్లు అని అమ్ముతుండ్రు. ఆడోళ్లను దేవుళ్ళు అని కొలుసుకుంటామని చెప్పుకునే దేశంలా ఒక బయటి దేశ ఆడపిల్ల గౌరవానికి తెలంగాణ సర్కార్ ఇస్తున్న ఇలువ గట్లున్నదని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన నెటిజన్లు.